రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన శాంతి వ్యవహారం రాష్ట్రపతి వరకు పాకింది. తనకు న్యాయం చేయాలంటూ శాంతి భర్త మదన్ మోహన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది. అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్ రెడ్డి తమ అధికార ధన అండబలం ఉపయోగించి తన భార్యను లోబర్చుకొని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. తన వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా తన హక్కులను హరించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే వారికి DNA పరీక్షలు నిర్వహించి తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. వారి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన తనను చంపుతానని కొందరు బెదిరిస్తున్నారని, తన భార్య శాంతి కూడా తనని బెదిరిస్తోందని మదన్ తన ఆవేదనను లేఖలో పేర్కొన్నారు. ఆమెకు బ్యూరోక్రాట్లతో పాటు అసాంఘిక శక్తులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. తక్షణం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని DNA టెస్ట్ కూడా చేయించాలని రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి అందించిన లేఖలో పేర్కొన్నారు. 2 వారాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి శాంతి మదన్ మోహన్ అనే ఈ సమస్య, అంటే బిడ్డకు తండ్రి ఎవరైనా ఒక సమస్య ఉత్పన్నమైంది. సో అందులో చాలా నిజాలు నిగ్గుదేరాల్సి ఉంది. సో అందులో భాగంగా నిన్న హస్తినాపురం ఢిల్లీకి వచ్చి మా ధర్నాని జంతర్ మంతర్ దగ్గర కూడా నిర్వహించడం జరిగింది. జగన్ గారి మీటింగ్ ఎదురుగా ధర్నా చేయాల్సి వచ్చింది. మా యొక్క నిరసనను న్యాయాన్ని అడగాల్సి వచ్చింది. సో అందులో భాగంగా నా మిస్సెస్ శాంతి కాలింగిరి విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ దేవాదాయ శాఖలో పనిచేస్తుండగా ఆమెను మభ్యత పెట్టి ప్రలోభ చేసుకొని కేవలం భూముల కోసం, ఆస్తుల కోసము సుమారుగా 1000 కోట్ల పైన భూముల కోసము ఆమెను ట్రాప్ చేసి ఆమెతో చేయరాని పనులన్నీ చేయించి చివరికి భర్త అయిన నేను, నా పేరు మానిపాటి మదన్ మోహన్, నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో. సో నన్ను మోసం చేసి నయవంచన చేసి చివరికి ఆమెను సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసి ఒక బాబును కూడా కన్నాను నా మిస్సెస్ తోటి. ఆ బాబుని నా బాబే అని నన్ను ఇన్నాళ్ళు మోసం చేసి తర్వాత ఆ బాబును IVF ద్వారా కన్నానని రకరకాల మాటలు చెప్తూ చివరిగా నాకు తెలిసిన నిజం ఏంటంటే, శాంతి గారు నాకు చెప్పింది ఏంటంటే, ఆ బాబుని నేను విజయసాయిరెడ్డి గారు ఎంపీ రాజ్యసభ ఆయనతో కన్నానని చెప్పడము. అది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి అపోలో వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి రికార్డ్స్ ఓపెన్ చేస్తే అక్కడ ఇంకొక వ్యక్తి పోతిరెడ్డి సుభాష్, గవర్నమెంట్ ఫీడర్ అట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, ఆయన పేరు అందులో రావడము. సో నా శ్రీమతి ఒక సంవత్సరం అంతా నన్ను తండ్రిగా చెప్పి తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ గారి పేరు చెప్పి ఒక 5-6 నెలలు, ఆ తర్వాత పోతిరెడ్డి సుభాష్ గారి పేరు చెప్పి ఈ విధంగా నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో పెట్టేసింది నన్ను. సో ఇటువంటి సంక్షోభంలో, ఇటువంటి మానసిక వేదన తట్టుకోలేక నేను ప్రజల ముందుకు వచ్చాను. సో లీగల్గా కూడా మూవ్ అయ్యాను. సో ఇవాళ నిన్న ఢిల్లీకి రావడం కూడా కారణం ఇదే. సో ఎవరైతే పెద్ద పేర్లు వస్తూ ఉందో విజయసాయిరెడ్డి గారి పేరు, నేను ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆయనకు ఇందులో ఎటువంటి సంబంధం లేకపోతే ఆయన నిజాన్ని ప్రూవ్ చేసుకోవాలి, ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ మస్ట్ కమ్. నా డిమాండ్ ఒకటే, ఈ మస్ట్ కమ్ ఫర్ ఏ DNA టెస్ట్. DNA టెస్ట్కి వచ్చి తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని తన నిక్కచ్చిగా క్లీన్గా బయటకు రావచ్చు. అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ కూడా, పోతిరెడ్డి సుభాష్ నా భార్య తనే భర్త అంటుంది. అతనేమో అబ్స్కాండింగ్లో ఉన్నాడు. గత 2 వారాల నుంచి అబ్స్కాండింగ్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతను చచ్చిపోయాడో, బతికాడో, లేకపోతే ఎక్కడ దాచారో అసలు విషయం తెలియట్లేదు. కాబట్టి నేను ఇదే మీడియా ముఖంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పి ఆ బిడ్డకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. నాకు 2 ఆడపిల్లలు, 2 కవల పిల్లలు ఉన్నారు. నా పిల్లలు కూడా రేపొద్దున చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఆ బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా చేస్తారని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు కూడా నా యొక్క సమస్యను మీతో మాట్లాడతారని ఆశిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.